ఏదైతే కేసీఆర్ గారికి ఒక ప్రపోజల్ పెట్టారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిపి ఒక 75% సీట్లు ఇవ్వాలనేటువంటిది. సరే, మీ కాంగ్రెస్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో 2019లో అట్లీస్ట్ మీ గిరిజనులు ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ సీట్స్లో ఏమైనా సీట్లు ఇచ్చే అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారా? అసలు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్గా ప్రయత్నం చేస్తామండి. గత నెలలో మాకు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో, ఆయన నాయకత్వంలో పీసీసీ ఆర్గనైజ్ చేసింది. దానికి మా చైర్మన్ కిషోర్ చంద్రదేవ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆయన మీటింగ్లోనే చెప్పాడు, ఆయన రిజర్వ్ సీట్లతో మనం కొట్లాడదాం, రిజర్వ్ సీట్లు కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చినాయి. జనరల్ సీట్లో కూడా ఎక్కడ మన ట్రైబల్స్ కానీ ఎస్సీలు కానీ ఎవరు క్యాపబుల్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని లీడర్షిప్ ప్రమోట్ చేయడం కోసం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. అటువంటి దగ్గర ఖచ్చితంగా నేను సోనియా గాంధీ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జనరల్ సీట్లలో కూడా టికెట్లు ఇప్పించే ప్రయత్నం నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి మీటింగ్లో చెప్పారు. కాబట్టి రెడ్డి నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ 4 సార్లు జనరల్ సీట్లో టికెట్ ఇచ్చింది కదా. రెడ్డి నాయక్ గారు డోర్నకల్ నుంచి రిజర్వ్డ్ కాకముందు 4 టైమ్స్ ఎమ్మెల్యే అక్కడ నుంచి ఇచ్చింది. ఆ జనరల్ సీట్లో గెలిచినటువంటి వ్యక్తి క్యాబినెట్కి కూడా వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో. కాబట్టి అటువంటి ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ అవకాశాలు ఇచ్చే, ఇప్పుడు కర్ణాటకలో లాస్ట్ టైం 4 సీట్లు జనరల్ సీట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం నేనే అడగబోతున్నాను, ఎందుకంటే నేను కర్ణాటక సౌత్ ఇండియా మొత్తం ఇన్ఛార్జ్ ఉన్నాను. 15 రిజర్వ్ సీట్లు ఉన్నాయి, 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అది దాటి జనరల్ సీట్లో ఎక్కడ అడగొచ్చు అనేటటువంటి లిస్టును కూడా అధిష్టానం ప్రిపేర్ చేయమన్నది, మాకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, వాళ్ళు మా దృష్టి తీసుకురండి అన్నారు. అప్పుడు టికెట్ అనేటటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా మారుతుంది. అక్కడ గెలవగలిగినటువంటి స్థాయిలో మన నాయకత్వాన్ని డెవలప్ చేసినప్పుడు అనివార్యంగా టికెట్ వస్తుంది. ఆయన ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా. కాబట్టి ఆ స్థాయికి డెవలప్ చేయడం అనేటటువంటిది డిపార్ట్మెంట్గా మా ఈ ఆదివాసీ శాఖగా మా బాధ్యత. అది ఆ పనిని మేము సక్సెస్ఫుల్గా చేస్తాం. అయితే ఓవర్ నైట్లో జరగకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్లోనైతే ఖచ్చితంగా ఆ మార్పులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉన్నదండి. సో మీ కార్యక్షేత్రం ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఢిల్లీయా, హైదరాబాద్? అంటే నాకు నెలలో ఒక 1 వీక్ ఢిల్లీలో ఉంటున్నానండి. నేను ఇక ఒక 15 రోజులు మొత్తం రోమింగ్లో టూర్ చేస్తున్నాను. ఒక 1 వీక్ తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇది మాకు ఇవ్వబడ్డటువంటి ఫుల్ టైం వర్క్. ఇక నాకు మొదటి నుంచి 25 సంవత్సరాల నుంచి అదే పని. 24 గంటలు ప్రజల మధ్యన ఉండడం, ఇంటికాడ ఉంటే బోర్ కొడుతుంది మనకు ముందు. సో అంటే దీంతోపాటు మీరు గతంలో లంబాడా హక్కుల కోసం పోరాడారు, అవన్నీ నడుస్తున్నాయా? ఆ సంస్థలన్నీ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి కదండి. వేరే వాళ్ళ నాయకత్వం? వేరే నాయకత్వం ఉంది, ఆ నాయకత్వంలో పనిచేస్తుంది. ఏమన్నా ఉంటే సలహాలు సూచనల కోసం వస్తుంటారు. ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే నాకు కూడా ఇన్వైట్ చేస్తుంటారు. నేను భాగస్వాములు అవుతూ ఉంటాను వాళ్ళకు కావాల్సినటువంటి దాంట్లో. కాబట్టి అది వాళ్ళ పని అది నడుస్తూ ఉంటాయి. అది ఏ పార్టీకి నేను పొలిటికల్ పార్టీలోకి బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళ సంస్థకు ఉండేటటువంటి లక్ష్యాల మేరకు ఆ సంస్థలో పనిచేస్తున్నాయి. ఆ సంస్థలో నేను సంస్థ సభ్యునే తప్ప అది పార్టీ అనుబంధ సంఘాలు కావాలి. ఈ స్వతంత్ర సంఘాలు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు చెప్పండి మీ పర్సనల్ విషయాలు. ఇందులో చెప్పండి, మీరు ఒక ఇంజనీరు, కొద్ది రోజుల పాటు చాలా సంవత్సరాలు మీరు. నేను ఒక 3 years చేశానండి మెకానికల్ ఇంజనీర్గా. నేను ఫస్ట్ నా అపాయింట్మెంట్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ గుజరాత్లో ఒక 3 months చేశాను. ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. అక్కడ ఒక 9 రోజులు కొద్ది కాలం. అదే క్రమంలో నాకు ఇరిగేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వస్తే దీంట్లో కొంచెం జాయిన్ అయ్యాను. దీంట్లో దాదాపు ఒక 2.5 సంవత్సరాలు పనిచేశాను. అప్పటికే ఉద్యమ సంస్థల్లో పనిచేయడం వల్ల. మీ శ్రీమతి కూడా చదువుకున్నవారేనా? తను ఇంజనీర్ అండి. తను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తున్నారు. ఆమె జీతం చేస్తుంది కాబట్టి ఆమె తిండి పెడుతుంది, నేను తిరుగుతుంది. మొదటి నుంచి కూడా సహకారం మీకు బాగా ఎక్కువ ఉంది. ఆమె నడిపిస్తుంది అనుకోవచ్చు అండి. నేను 2 రోజులు ఇంట్లో ఉంటే ఆమెకు అనుమానం వస్తుంది, నేను డబ్బులు లేవని. కానీ ఏంది ఎటు పోతే లేవు, పైసలు లేవా అంటది. ఫస్ట్ పాయింట్ ఇదే అని. ఇక ఆమె చేయాల్సినటువంటి సపోర్ట్ చేస్తుంది. బట్ ఆల్ సెట్ అంటే ఇంకో ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలండి. నా పెద్ద పాప ఇప్పుడు ఇంజనీరింగ్ 2nd year చేస్తుంది తిరుచిలో, NITలో. అదే చిన్న పాప 10th classలో ఉంది. మా మదరు ఇంటి దగ్గరే ఉంటారు. నాకు ఒక బ్రదరు, 6 అక్కలు అని చెప్పాను కదా. ఇక మా 4 అక్కల పెళ్ళి మా ఫాదరే చేశాడు. 2 చెల్లెళ్ళది. మీరు ఒక్కళ్ళే రాజకీయాల్లో ఉన్నారా మీ ఫ్యామిలీ? నేను ఒక్కనే రాజకీయాల్లో. మిగతా అంతా సెటిల్ అయ్యారా? మిగతా అంతా తమ్ముడు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. కాబట్టి బట్ ఆల్ సెట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, రాజకీయాల్లో యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు అవసరం. మరి డబ్బులు లేకుండా ఇన్ని బాధ్యతలు నెరవేర్చడం చాలా కష్టం కదా. అంటే నేనేమనుకుంటున్నానంటే రాజకీయాల్లో కమిట్మెంట్ అవసరం అనుకుంటున్నాను. మోర్ దాన్ మనీ. సమాజం పట్ల బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి సమాజంలో. బాధ్యతాయుతంగా సిన్సియర్గా పనిచేసేటటువంటి ప్రోత్సాహం ఇచ్చేటటువంటి మిత్రులు, సమాజం శ్రేయోభిలాషులు చాలామంది సమాజంలో ఉన్నారు. అసలు వాళ్లకు ఎత్తుకుంటున్నారు భూతద్దం పెట్టి.
ఎవరు సీరియస్గా సమాజం కోసం పనిచేస్తారని ఎత్తుకునేటటువంటి అంటే కమర్షియల్ ఫోర్సెస్ కొన్ని ఉన్నాయి, నేను అది కాదను. కమర్షియల్ ఫోర్సెస్ రేపు అధికారంలోకి వస్తే ఉపయోగపడుతుందని చూసేటటువంటి సెక్షన్స్ అది వేరే ఉన్నాయి. కానీ సమాజానికి చేసేటటువంటి సిన్సియర్గా చేసేటటువంటి వాళ్ళకి మనం తోడు నిలబడి ఉడతాభక్తి సమాజానికి మనం ఏదో చేయాలి, ఇటువంటి వాళ్ళని నడిపితే ఉపయోగపడుతుంది అనేటటువంటి భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి మిత్రుల సహకారం నాకు, కుటుంబ సహకారం ఎంత ఉందో అటువంటి మిత్రుల సహకారంతోనే నేను ఎక్కువ మూవ్ కాగలుగుతున్నాను. నాకు మంచి ఉన్నా చెడు ఉన్నా లేదంటారు, ఇబ్బంది అయితే లేదు. నాకు ఎందుకంటే నేను ఫుట్పాత్ మీద పడుకోవడానికి సిద్ధపడేటోని. నాకు బస్సు దొరికితే బస్సు ఎక్కుతా, ఇది టెంపో దొరికితే టెంపో ఎక్కుతా, కార్లు ఉంటాయి కార్లు వెళ్ళిపోతా, విమానం దొరికితే విమానం వెళ్ళిపోతా. నాకు ఏం బేసిజన్ లేదు. ఎట్లన్నా పోతే నేను అనుకున్న గోల్ కాడికి మాత్రం వెళ్ళిపోతాను. పని చేయడంలో నాకు మొదటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఎట్లా పోతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అడిగి పోతున్నావా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్ అనేది మాకు మా నాయకుడు ఎప్పుడు చెప్పేది వీరన్న గారు. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటప్పుడు నీ కమిట్మెంటే ఇంపార్టెంట్. నేను ఈ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి క్రమంలో ఆదిలాబాద్ ఇంటీరియర్ ప్లేస్లో ఒక ఓపెన్ కాస్ట్ కోసం ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆ ఊరికి పోయాను నేను, అది గిరిజన గూడెం. బాలగోపాల్ గారు అప్పటికే 3 సార్లు వచ్చిపోయాడు ఆడికి. సైకిల్ కూడా ఆ ఊరికి. నేను ఆశ్చర్యపోయినాను, నేను అసలు 3 సార్లు ఎట్లా వచ్చిపోయింది ఈ పెద్ద మనిషి. ఆయన సాటర్డే సండే, మీకు తెలుసు కదా, హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాడు. సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఊరిలో ఉండేటటువంటి వాడు. నేను ఆ ఊరికి వెళ్ళిన తర్వాత బాలగోపాల్ సార్ వచ్చిపోయిండు అనగా నేను మళ్ళీ కనెక్షన్కి వచ్చేటట్లకి, అంటే ఫోన్ కనెక్షన్ ఏరియాకి వచ్చేటట్లకి సార్కి ఫోన్ చేసాను. సార్ మరి ఇట్లా మేము ఈ ట్రైబల్స్ తరపున ఇవన్నీ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా తిరుగుతున్నామంటే ఆయన ఎన్ని విషయాలు చెప్పిండంటే నేను ఆశ్చర్యపోయాను. నేను వచ్చి కలుస్తాను సార్ అంటే నువ్వు రా అని చెప్పి, అంటే ఆయనను చూసిన తర్వాత అనిపించింది మనం చేసే పని చాలా తక్కువ అట్లాంటి వాళ్ళతో. కాబట్టి రీచ్ కావడం, ప్రజలతో పనిచేయడం, ప్రజల దగ్గర ఉండడం, దాంట్లో భాగస్వామ్యం కావడం ఇంపార్టెంట్. ఆ పద్ధతిలో పోతున్నప్పుడు పాజిటివ్ సెక్షన్స్ మనకు ఎట్లా కోఆపరేట్ చేస్తాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.